జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ అంశము రెండు కీలకమైన విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడాలి. డెఫినెట్లీ సెప్టెంబర్ 17th ని హైదరాబాద్ లిబరేషన్ డేగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సో దాన్ని సెప్టెంబర్ 7th ని జరపాలని చాలా స్పష్టంగా అఫీషియల్గా వాళ్ళు డిసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ మోదీ గారి దాని గురించి అమిత్ షా గారు అద్భుతంగా ట్వీట్ కూడా చేశారు. సో సేమ్ టైం రజాకార్ సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ మీరు ఆ ఈవెంట్ కూడా వెళ్ళొచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. నేను రాలేకపోయాను, ఐ మిస్డ్ ఇట్. బట్ నిజానికి రజాకార్ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనం నిజంగా కంపేర్ చేయొచ్చాము. ఈవెన్ గూడూరు నారాయణ రెడ్డి గారి ఆ ప్రయత్నానికి ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన సెల్యూట్ టు హిమ్, సీరియస్లీ. ఆయన చాలా కష్టపడ్డాడు. అది బయటకు తీసుకురావడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కాబట్టి యూ నో ఎవ్రీథింగ్. సో ప్లీజ్ షేర్ సమ్ గుడ్ థాట్స్ అబౌట్ 16 కోట్లలో చేయాల్సిన సినిమా 52 కోట్లకు వచ్చింది సార్. 52 కోట్లు. మై గాడ్. ఆయన ఉన్న చాలా మటు ఆయన ఆస్తులన్నీ మొత్తం పెట్టేశారు. సరే, సినిమా తయారు చేయడం అంటే ఒకటి, సినిమా ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ గేమ్ ఇంకోటి ఉంటుంది. అది మీరు బాహుబలి లాంటి సినిమాలు, లేకుంటే పాత కే విశ్వనాథ్ లాంటి సినిమాలు, అట్లాంటి సినిమాల్లో ప్రొడ్యూసర్స్ వాళ్ళకు ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ లోపల ఆపరేట్ చేస్తున్నారు. కానీ మీరు ఒక పీరియడ్ సినిమా తీసేటప్పుడు, ఒక బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947లో, అప్పుడు వాటర్ ట్యాంకులు లేవు, ఎలక్ట్రిసిటీ లైన్లు లేవు, హై టెన్షన్ వైర్లు లేవు. దీని అన్ని కనిపిస్తే మళ్ళీ మీరు విఎఫ్ఎక్స్ యూజ్ చేసి అదంతా తీయాల్సి వస్తుంది. సో రజాకార్ అనే సినిమా నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలామంది ఎమోషనల్గా మాట్లాడారు. సినిమాతో సంబంధం ఆ సినిమాతో సంబంధం లేని వాళ్ళు అంటే ఈ జరిగిన ఘటనకి రజాకారులు చేసిన అత్యాచారం. ఇన్ఫ్యాక్ట్ అదే రోజు నిన్న పొద్దున ఒక కోర్టు కేసు కూడా ఉండే. కోర్టులో కేసు వేసాడు ఎవడో, ఇది కమ్యూనల్ డిస్టర్బెన్స్ కావాలని చెప్పి హిందూ ముస్లిం ఘర్షణ చేయడానికి వీళ్ళు తయారు చేసిన సినిమాలు బీజేపీ వాళ్ళని చెప్పి కోర్టు అయితే తీసి పక్కన పడేశారు, అది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. కానీ ఈ స్టోరీ ఎందుకు చెప్పలేదు సాయి గారు? 70 సంవత్సరాల దాకా తెలంగాణ లిబరేషన్ డే అని డిక్లేర్ ఎందుకు చేయలేదు? సక్సెసివ్ గవర్నమెంట్స్, అది మనం టీడీపీని తప్పు పట్టచ్చు, మనం కాంగ్రెస్ వాళ్ళు తప్పు పట్టచ్చు. వీళ్ళిద్దరు కదా పరిపాలించింది, దానికన్నా అందరికన్నా ఎక్కువ. ఇప్పుడు దాని తర్వాత 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణకు పోరాటం చేసి తీసుకొచ్చి తెలంగాణకి చెప్పి ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న దాంతో వాళ్ళు లిబరేషన్ అనే వర్డ్ కాదు, అది యాక్సెషనా, లిబరేషనా, లేకుంటే విలీనం అయిపోయారా? అవును, విలీనమా, విమోచనమా, విద్రోహమా మర్చిపోకూడదు. ఐ థింక్ జార్జ్ శాంటైనా అని ఒక స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ యూ ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్. అంటే మన చరిత్ర మర్చిపోతే, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ మై వర్డ్స్, ఇఫ్ ఇట్స్ రాంగ్ సాయి గారు, యూ విల్ రిపీట్ ఇట్. కరెక్ట్, అవును, రిపీట్ అవుతుంది మళ్ళీ. సో ఈ స్టోరీ చెప్పడానికి, ఎందుకంటే ఈ రెండు ఇంటర్ట్వైన్డ్ ఉంది, అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే గెజెట్ కూడా వచ్చింది నిన్న. అమిత్ షా గారు మాట్లాడుతూ నెక్స్ట్ అదే సాయంత్రం రోజు గెజెట్ వచ్చేసింది. గెజెట్లో అంటే 70 సంవత్సరాల తర్వాతేనా హైదరాబాదు, ఈ స్టేట్ బయట నుంచి ఒక మనిషి దగ్గర హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది ఇండిపెండెన్స్ అంటే 15th August 1947 అంటారు. వాళ్ళు తప్పు కాదు, అది ఈ కథ చెప్పలేదు వాళ్ళకి తెలియదు, చెప్పలేదు. రజాకార్ అంటే వాళ్ళకి తెలియదు. ఎంఐఎం అంటే ఈ రజాకార్లు పుట్ట పార్టీ ఎంఐఎం. వీళ్ళకి కాజిం రిజ్వీ ఎవరు, అది కూడా వాళ్ళకి తెలియదు. బైరాంపల్లిలో ఏం జరిగింది, అది కూడా తెలియదు. జనియాల్వాలా బాగా తెలుసు, కానీ బైరాంపల్లి తెలియదు. సో ఈ సినిమా షూట్ చేసినప్పుడు నేను అప్పటి నుంచి ఇన్వాల్వ్ ఉన్నప్పుడు నేను చెప్పాను, మీరు డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ క్రూషియల్. ఎందుకంటే చాలామంది వచ్చేయమంటారు, ఇదేం జరగలేదు, ఇది మీరంతా కథ ఊహ అనేదంతా, బతుకమ్మ డాన్స్ చేయించారు బట్టలు లేకుండా, ఎక్కడ జరగలేదు అంటారు. అన్నిటికీ డాక్యుమెంటేషన్ ఉంటుంది. నిజాం పరిపాలనలో నిజాం బికేమ్ రిచ్. ఆయన ఇంత డబ్బులు ఎట్లా సంపాదించాడు? పేదోళ్ళ దగ్గర నుంచి గుంజుకున్న డబ్బులు జమీందారులు పెట్టుకొని. ఆ కథ తర్వాత వస్తుంది, ఇప్పుడు రజాకార్గా వచ్చింది. ఇది ముందే రావాలండి. మన టెక్స్ట్ బుక్స్లో కనిపించే సాయి గారు, లెఫ్టిస్ట్ రాసిన హిస్టరీలో ఎక్కడ ఈ టెక్స్ట్ బుక్లో కనిపించే ఇట్లాంటి కథలు. కరెక్ట్. అండ్ యాక్చువల్లీ నిజానికి మీరు ఇందాక అంటున్న దాంట్లో నాకు అనిపించింది అదే. సో బేసికల్లీ మన దేశంలో ఏం చేశారంటే, మొఘల్ రాజుల్ని ఒక మాట అంటే ముస్లింలు అన్నట్టు, ఏ షాజహాన్నో ఏ టిప్పు సుల్తాన్నో ఒక మాట తిట్టామనుకోండి, అది ముస్లింలను తిట్టినట్టు. ఇప్పుడు రజాకర్లు అన్నాం అనుకోండి, అది ముస్లింలను తిట్టినట్టు. ఇలా ఒక దాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. నిజానికి ఆ ట్రాప్లో ఈవెన్ ముస్లిం సమాజమే పడిందేమో ఒక రకంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రజాకర్లకు సంబంధించి హిందూ ముస్లింల గొడవ ఏంటండి? రజాకర్లు చేసిన తప్పుకి ఈరోజు హిందూ ముస్లిం గొడవ ఎందుకు అవుతుంది? షోయబుల్లా ఖాన్ ఎవరు చంపారు? ఎవరో ఒకరు దాన్ని క్లెయిమ్ చేసుకుంటేనే కదా అయ్యేది. షోయబుల్లా ఖాన్ ఎవరు చంపారండి?
షోబుల్లా ఖాన్ కాదా మరి? షోబుల్లా ఖాన్ చంపింది రజాకార్ రజాకార్. కాసిం రిజ్వీ. సో అప్పుడేంటి మరేంటి షోబుల్లా ఖాన్ ముస్లిం రిప్రజెంటేటివ్ కాదా? షిండ్లర్స్ లిస్ట్ చెప్పకూడదా? కరెక్ట్. షిండ్లర్స్ లిస్ట్ చెప్పకూడదా? కశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడకూడదా? ఇది ప్రాబ్లం. మాప్లర్ రైట్స్ గురించి మాట్లాడకూడదా? కేరళలో జరిగిన 1920 పర్ఫెక్ట్. వేలాది మందిని చెప్పారు, హిందువులు చంపారు. బైరాంపల్లిలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఇన్సిడెంట్స్ మన హిస్టరీ బుక్స్ చెప్పాల్సింది. ఈ జనరేషన్ కి బేసికలీ ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ నిజానికి యుఎస్ లేదా వేరే హాలీవుడ్ సినిమాలు నయమేమో. వాళ్ళ హిస్టరీని నిజానికి సినిమాల్లో స్పష్టంగా చూపిస్తారు. చాలా వరకు కొంత దాంట్లో వేరే వాళ్ళ గ్లోరిఫికేషన్ ఉండవచ్చు కానీ బట్ చూపిస్తారు. బట్ మన దగ్గర డెమోక్రసీ పేరుతోటి కొన్నిటిని సప్రెస్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇవి రాలేదు అని అంటే అర్థమైతే కదా. నిన్న సాయి గారు ఫంక్షన్ లో కూర్చున్నప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ రజాకార్లు చంపిన వాళ్ళు లేకుంటే వాళ్ళతో ఇంపాక్ట్ అయిన వాళ్ళు నాకు కొంతమంది చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే గారు అమ్మగారిని కూడా అక్కడి నుంచి వాళ్ళు బీదర్ గుల్బర్గా నుంచి తీసుకెళ్లారంట. వాళ్ళు సేఫర్ జోన్ కి తీసుకెళ్లిపోయారంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అంటే మహిళలు ఎవరు ఉంచుకోరు తెలుసు మీకు. రజాకార్లు వస్తున్నారంటే సౌండ్ వస్తేనే మీరు కూడా తెలంగాణ నుంచి మీకు తెలుసు కదా. నానమ్మ స్టోరీలు చెప్పేది వీళ్ళందరూ ఊరు వదిలేసి వెళ్ళిపోయి కూడా దాచుకునే వాళ్ళంట. పైది రాకేష్ రెడ్డి గారు స్పీచ్ ఉండేది, చాలా ఎమోషనల్ ఉండే. 15-16 నిమిషాలు మాట్లాడారు. ఆయన చెప్పారు మేము చందమామ కథలు వినలేదు, మేము విన్న కథలు ఇది. మా అమ్మమ్మ మా వాళ్ళు చెప్పిన కథలు ఏంటి, రజాకార్లు వచ్చారు ఇది చేశారు. అవును అవే నిజంగానే మా నాన్నమ్మ చెప్పేది. సో ఈ సెలబ్రేట్ చేయడానికి కేసీఆర్కి ఏం ప్రాబ్లం ఉండే? మీరే తెలంగాణ అని తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ లిబరేషన్ డే సెలబ్రేట్ చేయండి మాట్లాడడానికి కేసీఆర్ భయపడుతుండే. అవును దాని గురించి అట్లీస్ట్ రేవంత్ రెడ్డి అది చెప్పట్లేదు. నేను మెచ్చుకుంటా, కానీ ఎప్పుడు చెప్తాడు అది ఇంకో మాట. ఎంఐఎంతో టైప్ కాగానే ఆయన కూడా మారిపోతాడు. కానీ ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ హీఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఇట్. లిబరేషన్ డే సెలబ్రేట్ చేయాల్సింది. హైదరాబాద్కి లిబరేషన్ వచ్చింది 17 సెప్టెంబర్ 1948. 13 నెలల తర్వాత మనకు వచ్చిన భారతం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి 13 నెలల తర్వాతనే హైదరాబాద్కి వచ్చింది. ఈ 13 నెలల్లో జరిగిన అత్యాచారాలు రజాకార్. అండ్ మన ఈ వీడియో రిలీజ్ అయ్యేదాకా మూవీ కూడా రిలీజ్ అయిపోతుంది ఒక రోజుకి. ఐ థింక్ హిందీ అండ్ మరాఠీ వర్షన్స్ 22nd రిలీజ్ అవుతుంది, కానీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని రిలీజ్ అయిపోతుంది అప్పుడు దాకా. సో ఈ స్టోరీ ఐ విష్ నేనైతే గూడూరు నారాయణ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడాలి. అట్లీస్ట్ జాతీయవాదులు అందరూ సినిమా చూడాలి అండ్ తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూడాలి. మనం డెఫినెట్గా మనం అప్పీల్ చేద్దాం వ్యూవర్స్కి. ఇంకా ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన మీటింగ్లో అదే చెప్తాను సాయి గారు, చాలా మంది నిన్న లాంచ్ ఈవెంట్లో వచ్చి ఆ సినిమాతో సంబంధం లేని వాళ్ళు అవును వచ్చి స్టేజ్ మీద ఎమోషనల్గా మాట్లాడారు. ఓకే, రాకేష్ రెడ్డి గారు చెప్పాను నేను, కానీ మిగతా వాళ్ళు కూడా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు. కరెక్ట్. చాలా మంది స్టేజ్ మీద వచ్చి సినిమా ఇండస్ట్రీ కాకున్న వాళ్ళు, ఆథర్స్, రైటర్స్ అందరూ వచ్చి మాట్లాడారు. సరే ఆ టైంలో డిస్ప్యూట్స్ చాలా ఉండే. కమ్యూనిస్ట్ వాళ్ళు అంటారు మేము చేసామంటారు, ఆంధ్ర మహాసభ మేము చేసామంటాం, ఆర్య సమాజంలో మేము చేసామంటాం, రామకృష్ణ మఠంలో మేము చేసామంటాం. అందరు పాత్ర ఉండే, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ఇట్ వాజ్ అ జాయింట్ ఎఫర్ట్. దానికి డౌట్. కానీ ఆ స్టోరీ ఎందుకు చెప్పట్లేదు, మన హిస్టరీ బుక్స్లో ఎందుకు లేదు? అక్బర్ ద గ్రేట్ అంటారు, రాణా ప్రతాప్ ద గ్రేట్ అన్నారు. ఎందుకు? ఎవడో లెఫ్టిస్ట్ చోట రాసిన హిస్టరీ మన హిస్టరీ అంతే. ఇది మనం మార్చాలి సాయి గారు. అండ్ ఐ థింక్ దిస్ మూవీ, ఎందుకంటే చాలా మూవీస్ వస్తున్నాయి దీంతో పాటు. వీర్ సావర్కర్ గారి సినిమా కూడా వస్తుంది నెక్స్ట్ వీక్ 22nd రోజు. బస్తర్ రిలీజ్ అది. ఇట్లాంటి పిక్చర్ రావాల్సిందే. వీ హ్యావ్ టు టెల్. ఎందుకంటే మనం ఆర్టికల్ 370 చూసాం. ఇట్ ఇస్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ పీపుల్. పర్ఫెక్ట్. చాలా మటుకు స్కూల్ యాక్చువల్లీ పిల్లల్ని తీసుకెళ్లాలి ఉండే ఈ సినిమాకి, తీసుకెళ్ళలేదు ఆర్టికల్ 370కి. రజాకర్ అన్ఫార్చునేట్లీ ఈజ్ అన్ అడల్ట్స్ ఓన్లీ మూవీ, వైలెన్స్ ఉందని చెప్పి అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్. కానీ హిస్టరీ ఏదో చెప్పొచ్చు కదా, మన టెక్స్ట్ బుక్లో అయితే ఇంకాపరేట్ చేయొచ్చు కదా ఏం జరిగిందని. దాన్ని ఒఫీషియల్ రికార్డ్స్ ఏదో మనం చేసిన కథలు కాదు ఇది. ఆ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు, యాతా సత్యనారాయణ. వెరీ గుడ్ స్టోరీ టెలింగ్. ఎందుకంటే నేను ఈ ఫస్ట్ రషెస్ నుంచి చూసాను సినిమా, లొకేషన్ సౌండ్తో ఫైనల్ దాకా చూసాను నేను. ఒక లాస్ట్ 6 నెలలు చూసుకుంటూ వస్తున్నాను ఈ సినిమాని. అండ్ ఐ థింక్ సరే అది సక్సీడ్ అవుతుందా లేదా అనేది ఇంకో స్టోరీ. అవ్వాలి సార్, ఎవరో ప్రయత్నం చేశారు. దీనికన్నా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలా మంది. ఎందుకు సినిమా తీయలేదు ఇప్పుడు దాకా? ఈయన పాపం ఈయన దగ్గర ఉన్న 16 కోట్లు పెట్టి స్టార్ట్ చేద్దామని చెప్పి లాస్ట్ 52 కోట్లు దాకా వెళ్ళి అట్లీస్ట్ ఆయనకు ఆ డబ్బులు అయితే రిటర్న్ వస్తే ఐ థింక్ ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్. ఎస్ సార్, నేను అదే కోరుకుంటున్నాను. అండ్ ప్రేక్షకుల్ని విజ్ఞప్తి వాళ్ళకి అందరికీ కూడా, ప్లీజ్ ఇట్లాంటి సినిమాలు రావడమే అరుదు. దానికోసం వాళ్ళు నిజంగా ఎంతో త్యాగం చేసి కానీ ఇట్లాంటి సినిమా నిర్మాత కానీ దర్శకులు కానీ తీసుకురాలేరు. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు, మన కోసం తీసిన సినిమా వచ్చినప్పుడు మనం దాన్ని ఆదరించాలి. వీలైనంత వరకు ఎక్కువ మందిని తీసుకెళ్ళి ఆ సినిమాని విజయవంతం చేయాలి. సో దాట్ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి.
నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. సో ఎప్పుడైనా సరే ఒక ప్రయత్నం మంచిది జరిగినప్పుడు దాన్ని ప్రోత్సహించకపోతే ఇంకొకడెవడో ఆ ప్రయత్నం చేయడు. ప్లీజ్ అట్లాంటి ఒక దానిలోకి తీసుకెళ్లకుండా దాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు గూడూరు నారాయణ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.